మనం మనం చేసిందంతా వీడియోని మనము లోకానికి ఉపయోగపడుతుందని యూట్యూబ్‌లో పెట్టడానికి మీకు అంగీకారం ఉంది. అంతే గదా! ఆ! ఉంది స్వామి. ఓకే. నేను దానికి ఉపయోగపడతాంది అంటే నా ఎదవ బతుకు అది కూడా ఒక పుణ్యమే గుదు అనుకుంటున్నా స్వామి. వెరీ గుడ్ అండి. శభాష్! ఆ! ఓకేనండి. ఉంటా. వాయిస్ ఇది వస్తుంది. నమస్తే అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్తే స్వామి. నమస్కారం కృష్ణయ్య గారు. బాగున్నారా? ఆ! నమస్తే స్వామి. నమస్కారం కృష్ణయ్య గారు. ఇది రికార్డింగ్‌లో పెట్టాను. ఆ! మీకు అభ్యంతరం లేకపోతే మనం మాట్లాడుకుంది యూట్యూబ్‌లో కూడా పెడతాను. సరేనా? ఆ! సరేలే స్వామి. ఆ! ఆ! ఇప్పుడు నేను మామూలుగా నిత్యము యజ్ఞం చేస్తుండాను. హ్మ్. అంటే సాయంకాలం 4:30 నుంచి 5:30 వరకు చేసుకుంటా. ఓకే. అయితే అప్పుడు 4 వేదాలు జరిగేటప్పుడు 14 నెలల పర్యంతము గంట సేపు పట్టింది. అయితే తర్వాత గూడా ఖాళీ ఉండకుండా అంతకుముందు మా భార్య ఉండేటప్పుడు ఏదో వారానికి ఒకసారి చేసుకుంటా ఉంటి. ఆమె పోయినాంచి నాకు ఇంగ ఏమీ దిక్కు తోచక ఆ ఒక్క బాధలు మర్చిపోలేక వెంటనే ఇంకొక ఆయనకు కూడా ఒక 15,000 దానం చేశాను. ఆమెకైనా పుణ్యం రావాలి. ఆమె ఎప్పుడు ధనము డబ్బు, డబ్బు, డబ్బు అని బాధపడుతూ ఉండేది. అందరూ బాగున్నారు. మనకు ఏం లేదు అంటుండేది. కానీ పోయేటప్పుడు ఏం మోసుకపోలేకపోయింది. ఆమె కన్నా మంచి లోకం రావాలా, మంచి లోకాలు రావాలనేటట్లు వెంటనే ఒకరి యాక్సిడెంట్ అయ్యి గురుకులంలో ఉండేటోళ్ళకి వాళ్ళకి ఒక 10,000 ఇంకొకరికి ఒక 15,000 పంపించాను. మీ పరిచయం అయినాక మీలాంటి వాళ్ళకు ఇంక ధర్మ కార్యాలు చేస్తే ఇంక అంతకు మించిన పుణ్యం ఉండదు అని నాకు అనిపించింది. ఏదైనా ఉంటే నాకు సలహాలు మీరు ఇస్తారేమోనని ఎక్కువ పుణ్యము కోసము మరుసటి జన్మమైనా నాకు మంచిగా రావాలనే ఆశతో నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా బాధలు ఏమిటంటే 9 ఏళ్ల వయస్సుకే చదువు ఆగిపోయింది. 4వ తరగతి మాత్రమే చదివాను. తెలుగు మాత్రమే వచ్చు. అది కేవలం పుస్తకాలు చదివి చదివి ఊరికే రామాయణం, భారతం, భాగవతము ఇట్లాంటి పురాణాలన్నీ చదివి చదివి అప్పుడు ఏదో ఒక లోకంలో దేవి భాగవతం ఇయన్నీ చదివి చదివి సాలయి ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు డౌట్స్, క్వెషన్స్ గాని ఉంటాయి ఏయి చదివినా కూడా. అయితే ఈ వేద మార్గం అనేది 93వ సంవత్సరంలో నాకు పరిచయమైంది. ఒక్కసారి యజ్ఞం కాడికి పోయాను, విన్నాను. అప్పటి నుంచి దీన్ని ఇడసకుండా పట్టుకొని ఎట్లా ఒకటే వేరే ఊరికి పోయి కొంచెం నేర్చుకొని వచ్చి తర్వాత ఇంట్లో చేసుకోవడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి కూడా నాకు ఆరోగ్యము ఇంకా ఏమైందంటే అప్పటి నుంచి నాకు ఒకసారి సింబేదులు పట్టాయి. ఆ బేదులు పట్టినప్పటి నుంచి ఇది బేదికి రాకోకుండా ఎన్నాళ్ళకు నిదానంగా బాగయినాయి. సరిగ్గా బేదికి రాకోకుండా మనకు అంటే బాధ ఎప్పుడు గ్యాస్ ఉత్పత్తి కావడము, తినే తిండి ఇది కాకపోవడము, ఆ చీము అనేది లోపల నుంచి ఇప్పటికి కూడా కొద్ది కొద్దిగా బేదికి వస్తూనే ఉంటుందన్నమాట. దానివల్ల నీరసం, రక్తము తగ్గిపోవడము, మనిషి అసమర్థతగా ఏ పనికి కూడా అర్ధరతునిగా అయిపోయే పరిస్థితి. దానికి తోడుగా అప్పుడప్పుడు కడుపు నొప్పి ఇవి అవి లేస్తే గనక కేవలము దొల్లాడినావుడుగా పోదు, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆసుపత్రులకు ఎతకపోవడము, డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, ఈ పరిస్థితితో బ్రతకడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎనిమా చేసుకుంటేనే నేను బ్రతుకుతున్నా. మంతెన సత్యనారాయణ గారి ఎనిమా చదివి ఆయన బుక్కు తెచ్చుకొని ఆ రకంగా చేసుకుంటే ఆ ఎనిమా కూడా ఒక్కొక్కసారి 2, 3 సార్లు చేసుకున్నా కూడా నీళ్ళు వస్తాయి గాని మలం రాదు, లోపల కరసకపోతుంది అన్నమాట. ఏమిటి ఈ కర్మము నాకు అనేది అట్లనే ఉంటుంది. 2 గంటలు పోయి కూర్చున్నా కూడా బాత్రూమ్ లో మళ్ళీ రాదు పూర్తిగా. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట, మళ్ళీ ఇంకొకసారి 1 గంట, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఏదో బయటికి పోకుండా ఆహారం చూసుకొని వాడుకుంటా మనం ఏదో ఒక పద్ధతిగా పోతా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఏదైనా కొంచెం ముడిసరుకు ఆహారము తిన్నారంటే పైసలు కడుపు నొప్పి లేస్తాది. విపరీతముగా కడుపు నొప్పి సాధ్యము కాదు. అట్లా ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఈ మధ్యన కొంచెము
ఈ కాళ్ళ నొప్పులు ఎక్కువగా అయి ఉంటే ఈ ఎక్కువ నొప్పులకు ఏదో వేరే వాళ్ళ దగ్గర ఆయుర్వేద మందు తీసుకున్నాను. అది 1 నెల అయింది వాడబట్టి. వాడిన తర్వాత ఇంకా అది ఉరువు రాకోకుండా బిగ్గట్టుకొని పోతా ఉంది. నీళ్లు ఎక్కించాడు, నీళ్ళే వస్తాయి కానీ మలం సరిగ్గా రాదు. అంటే ఈ చచ్చేంత వరకు పోదులే అనేది నేను ఫిక్స్ అయినాను. ఇది బతుకు ఎప్పుడు పోతుందో, ఎన్నిసార్లు దీనితో రోగాలతో పిల్లప్పుడు తల్లి సరిగా మాకు ఇదిగా తండ్రి లేక బ్రతుకు లేక సరిగ్గా ఈ నిత్యము ఆమె తిట్టి కొట్టి సాకి మాకు ఆత్మ న్యూనతాభావం, బయటతో ఎవరితో మాట్లాడలేను, సరిగ్గా ధైర్యంగా చెయ్యలేను ఏ పని గుడక. అటువంటి స్థితిలో ఉన్న నా మనస్సు ఏమో దైవమనే కోరుతా ఉన్నది. అది భగవంతుని మీద అట్లనే ఉండి ఉండి అన్ని చదివి చదివి వాటి ద్వారానే ఈ వేద జ్ఞానం అంతయు మొత్తము ఇముడ్చుకొని వాటి ద్వారా పాటలు కూడా 100 పాటలు పైగా రాశాను, ప్రింట్ వేయించాను. ఆ పాటలు కూడా చాలా మంది బాగా మెచ్చుకుంటారు, కానీ మనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వరు ఎక్కడికి పోయినా కూడా. అయినా ఎట్లనో నా జీవితం ఇట్లనే నేనే దాన్ని చూసుకుండేది, యజ్ఞాలు చేసుకునే ఎట్లో ఒకట పని కల్పించుకుండేది, అక్కడికో ఇక్కడికో నేను పెట్టుకునే సమాజం కాడ గాని ఈ రకంగా జీవితం గడుపుతున్నా. కానీ అందరిలాగా ఏ ఊర్ల కన్నా ఆ ఊర్లకు ఫ్రీగా పోవడం, ప్రచారం చేయడానికి గాని మరి ఏ కార్యక్రమాలకు గాని పోలేదు. ఎందుకంటే నాకు ఎనిమా ప్రాబ్లంతో అది చేసుకుంటూ జీవితం సాగిస్తున్నా కాబట్టి అన్ని చోట్ల మనకు కుదరదు కాబట్టి పోలేను, ధైర్యములే. అందుకనేది ఈ జీవితము ఏమి నేను సాధించగలను అనేది ఎన్నిసార్లు ఈ న్యూనతాభావంతో ఎందుకు ఈ బతుకు ఎదవ బతుకు చస్తే పోలే అనేటటువంటి భావాలు కూడా అనిపించాయి. కానీ ఈ వేద జ్ఞానం తెలిసింది కాబట్టి ఇది తప్పదు ఏ జన్మకైనా అనే భావనతో నేను అట్లనే మళ్ళా మనస్సు పెట్టుకుండేది. ఇంకా ఈ మధ్యన ఏముంటే ఉండు, చచ్చే చావు, బతికే బతుకు, ఎన్ని బాధలను పడు అని తిట్టుకునేది. బ్రతుకుతుంటా వంట చేసుకోవాలా, ఇంట్లో ఇంటి పని అదో ఇదో చూసుకోవాలా, యజ్ఞం ఒకటి చేసుకుంటాంట అంతవరకు. ఇంకా అది సరిగ్గా రాకపోయినా పొద్దు బాగుండదు, మనిషికి మంపరము, ఏ పని చేయబుద్ధి కాదు, ఒళ్ళంతా ఒక విధంగా పడిపోతుంది అన్నమాట. మనిషికి ఉత్సాహం ఉండదు, ఏ కార్యక్రమాలు చేయాలనే. అయితే పొద్దున చీకట్లు 4 లేస్తే 6 అవుతుంది నేను బాత్రూమ్ లో పోయి బయటకు వచ్చేందుకు. 6 అయితే ఇంకా అప్పుడు మనకు వేరే కార్యక్రమాలకు పోవాలంటే ఒకవేళ ఎట్టున్నా కూడా పోవచ్చు, మధ్యాహ్నం వరకు పని జరుగుతుంది. మనం పోకపోయినా కూడా పని జరుగుతుంది. తిరిగి ఇంటికి వచ్చినాక ఏదన్నా మిగులుంటే మళ్ళా దాన్ని చేసుకుంటా. ఈ విధంగా నా జీవనము స్వామి. అంతకు ముందు ఈ ఈ ఎనిమా చేసుకోబట్టి 23 ఏళ్ళు అయింది. అంతకు ముందు 93లో ఈ ఆర్య సమాజం పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా నాకు ఇట్లా ఎక్కువైంది. అంతకు ముందు ఉండేటి ఉన్నాయి మామూలుగా, కడుపు నొప్పి, మలబద్ధకం ఏదో ఒక రకంగా పోతున్నాయి. ఆ సీంబేదులు బట్టాంచి అప్పటి నుంచి అది పూర్తిగా క్యూర్ కాలే. హాస్పిటల్లో ఎండోస్కోపీ చేపించిన, కొలనోస్కోపీ చేపించిన ఏం లేదు పో అంటారు. ఇటువంటివన్నీ ఏం లేదు అంటే ఏం చేయాలి? ఇది మన కర్మ, పూర్వజన్మం వల్ల నేను అనుకుంటాను. ఆ పేగు సంబంధము ఏదో భగవంతుడు దాని బలం లేకుండా చచ్చుగా వేసినాడు. ఇది ఏ కర్మమో ఉండింది, దాని వలన మనకు అది బయటికి తోసే శక్తి లేదు అనే భావంతో నిత్యము బాధలు పడుతూ ఈ జీవితాన్ని సాగిస్తున్నా స్వామి. అది నా కథ. అందుకైనా మళ్ళా సారన్నా బాగా రావాలా, ఏదైనా గురువు గారులను అడిగితే వారు ఏదైనా చెప్పితే మనకు ఈ జన్మ అంటే పోయింది, ఆయన తెలిసిన ఆయన బాగా చాలా గొప్ప ఆయన. అంతకు మించి నేను దయానంద సరస్వతి తర్వాత మీరు అంత గొప్పవారు అనుకున్నాను స్వామి. ఈ ఉదరాభద్ర టీవీలో రేడియోలో పండితులంతా కూడా పౌరాణికులు ఏ చెప్పినా కూడా అంతా బూటకం మాటలు తప్ప రెండోది లేదు. అందుకని ఎవరిని చూడను, ఏ ప్రోగ్రాములు ఎవరితో కూడా వినను. గరికపాటి వారు అయినా కూడా ఆయన కూడా కొంతవరకు సత్యం చెప్పగలడే గాని పూర్తిగా వేదాన్ని చెప్పలేరు నేను విన్నంత వరకు. వాళ్ళ గురించి మీకు విద్యలు తెలిసే ఉంటాయి ఎంతవరకు నాకైతే తెలియవు, కాకపోతే ఎవరిని నమ్మను నేను. అది స్వామి. మీరు ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయస్సు 69 స్వామి.
69 బాగానే స్ట్రాంగ్ గానే ఉన్నారు, మీరు బలంగానే ఉన్నారు. స్ట్రాంగ్గానే ఉండాలంటే తిండి బాగా తింటా స్వామి. ఎందుకంటే ఎంత తిన్నా కూడా పైన అరుగుతుంది కానీ బయటికి రాదు. తిండి బాగా తినకపోతే ఎప్పుడు నీరసం, ఇంకా నీరసం, ఏ ఇప్పుడు పని కూడా మీరు చేయలేదు. మీరు చెప్పిన దానికి మీ దగ్గరే సొల్యూషన్ ఉంది. మీ దగ్గరే దాని యొక్క ఆలోచన ఉంది. మీరు నా మీకు మీకేంటంటే మీకు బాగా తినే అలవాటు ఉందని చెప్పారు కదా! ఆ, ఆ! కాబట్టి మీరు విరేచనం సరిగ్గా కావట్లేదు అన్నప్పుడు మీరు ఆ. ఘన పదార్థం తీసుకోకూడదు. ఘన పదార్థం తీసుకోకూడదు. ఘన పదార్థం లేకుండా ద్రవ పదార్థం తీసుకుంటే అది శాంతిసేపు ఉండదు, తినేది గబగ్గిన పోతుంది. మనిషికి నీరసం, పండ్ల రసమో ఆహా! ఇట్లా ఏమన్నా తాగితే తీసుకోండి. అలానే పళ్ళ రసం తీసుకోండి. నీరసమైనా పర్వాలేదు. పళ్ళ రసమే తీసుకోండి. ఎక్కువ అట్లా కొన్ని తిని చూసా స్వామి. ఇప్పుడు హ్మ్. బొప్పాయి పండు తింటే బాగా బయటకు వచ్చాయంటారు. ఆ బొప్పాయి పండు ఎక్కువగా తిన్నారంటే గ్యాస్ ట్రబుల్ అహా! నిలబడతాది. నేను బొప్పాయి పండు తినండి, ఈ పండు తినండి అని చెప్పను. అది మీకు ఆ, ఏ పండు పడుతుందో ఆ పండే తినాలి. ఏ పండు పడుతుంది? ఒక్క పండు అయితే మామిడి పండు, అవి ఎల్లకాలం దొరికేటివి కాదు. అది అరటి పండ్లు ఒక కొంచెంగా తింటాను. ఇవి ఏమి తిన్నా కూడా నాకు సంచి నిండదు. ఇది నాకు పెద్ద ప్రాబ్లమ్. యదార్థం చెప్తాండాను చూడండి. అహా! మీకు కడుపు నిండేటట్టుగా తినమని కాదు చెప్పేది. తినడం ఆ, బతకడం కోసం తినాలి. బ్రతకడం కోసం తినాలి అంటే అదే నీరసంగా ఊరికే ఆ! యాలవన్నట్టు ఉంటాది. నీరసంగా ఉన్నా పర్వాలేదు. కొన్ని రోజుల్లో మీ ఆ, శరీరము దానికి అడ్జస్ట్ అవుతుంది. మీరు అడ్జస్ట్ బాగా అవుతుందా? ఆ! అడ్జస్ట్ అవుతుంది, శక్తొస్తుంది. ఇంకొకటి పొద్దున్న లేచిన ఆ, తర్వాత మీరు సరే 4-6 దాకా మీకు ట్రై చేస్తారు, బానే ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత మక్కం కడుక్కొని 2 నీళ్లు తెచ్చుకొని కొన్ని స్నానం చేసి తర్వాత కొంతసేపు ఏదైనా కొంత ప్రాణాయామం లాంటిది ఒక కొంత నిమిషాలు, ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు చేస్తాను. ఒక్కొక్కసారి అక్కడ పూర్తి కాలేకపోతే చెయ్యను, బుజ్జి పుట్టదు. ఇంకా మరీ ఇబ్బందులుగా ఉంటే అది ఎప్పుడు ఏం వంట చేసుకోవాలి, ఏం కూరగాయలు తెచ్చుకోవాలి, ఈ ఆలోచనలన్నీ పడతాయి. ఆ! వాటి కోసము నేను కొంత ఒక శ్రమ ఖర్చు ఒక్క నిమిషం. పెట్టాలి. ఒక్క నిమిషం. మీరు ఆ! ప్రాణాయామం చేస్తా అంటున్నారు. ప్రాణాయామము 20 నిమిషాలు చేస్తారా మీరు రోజు? అంటే ఒక్కొక్క పారి వీలున్నప్పుడు చేస్తా. అది ఏం ఓకే. ప్రాణాయామం అది? ఏదో ఊరికే ఇది ఒక ముక్కుతో పిలిసేది, ఒక ముక్కుతో అట్లా ఉండేది. లేకపోతే ఓంకారం గాని కొంతసేపు అదే ఇంక నాకు ప్రాణాయామం. ఓకే. పోయింది బొమ్మ. ఆసనాలు అంటే సర్వాంగాసనము పోయింది. లేదు, సర్వాంగాసనం ఒకటి. లేదు కనిపిస్తోందండి. మీరు నాకు కనిపిస్తున్నారు. మీరు ఆ! కనిపించకండి. ఆ! కెమెరాని కనిపించకుండా అలా ఉంచండి. సర్వాంగాసనం మీరు ఒకటి 3, 4 కెమెరాని తిప్పండి. దాన్ని మీరు అడ్డంగా ఉంది ఇప్పుడు. మీరు ఆహా! అది. ఇది మళ్ళీ అడ్డంగా ఇట్లా ఉందండి బాబు. ఇది కూడా అడ్డంగా ఆ! ఉంది. అరే! ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? హ్మ్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు సరిపోయిందా అడ్డంగానే స్వామి? ఉందండి. అడ్డంగా ఉంది. నిలువుగా పెట్టండి కాస్త. నిలువుగా అంట పెట్టినాను. హ్మ్. మీరు అది అడ్డంగానే ఉంది. ఇగో మీరు తల్ల కిందులు పెట్టారు. ఏం చేస్తున్నారు మీరు? ఇట్లా ఉండండి. ఇందాక బానే ఉంది. ఎందుకు కదిపిచ్చారు దాన్ని? ఇగో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. అడ్డంగా ఉందండి. కదిలించి ఇది ఆడుక అడ్డంగా ఉంది పోయింది. స్వామి. మారిపోయి మీరు అడ్డంగా ఉంది. మీరు అదే ఎందుకట్లా తిప్పేస్తున్నారు దాన్ని? ఇది కూడా ఇప్పుడు అడ్డంగా ఉంది స్వామి స్వామి. ఓహ్ గాడ్! అడ్డంగా ఉంది. ఇక ఇది ఉండండి ఒక్క ఇట్లా నిమిషం. ఇట్లా పెడితే సరిపోయిందా స్వామి? ఇలా పెడితే సరిపోతుంది. ఆ! ఇలానే ఉంచండి. మీరు కదిలిచ్చకండి. ఇలా ఉంచండి. కదిలింది ఆ! ఐడియా నేను. ఈ ఆ! ఏర్పాట్లన్నీ మీరు ఈ ఒక నిమిషం కృష్ణయ్య గారు. ఈ ఆ! ఏర్పాట్లన్నీ మీరు ఆ! ఈ వీడియోకి జాయిన్ కాకముందరే హ్మ్. ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటివన్నీ. హ్మ్. సరే. ఇప్పుడు ఈ విషయం ఆ! ఏంటంటే, ఇప్పుడు మీరు మీలోనే పోయింది. సొల్యూషన్ ఉంది. మీకు మీరే మీరే ఆ! సమాధానం మీలోనే ఉంది అంటున్నా నేను. మీకు మీకు అంటున్నారు. భోజనం మీద ఆసక్తి ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకోవటమే మీకు సొల్యూషన్. అవును. అదే స్వామి పిల్లప్పటి ఆ! నుంచి కూడా ఎన్ని మీరొకటి జబ్బులున్నా సరే, ఎంత జరమున్నా సరే పోతుంది. ఆ! ఆగదు. ఉండండి. అది
ఏమో మరి ఎందుకు పెట్టాడో దేవుడు. ఉండండి కృష్ణ గారు ఉండండి. మీరు ఆ పండ్ల రసాలు తీసుకోవడం క్షేమము. తేనె తీసుకుంటారా మీరు? తేనె లేదు స్వామి, ఏదో ఎప్పుడైనా అవసరం ఉంటే కొంత కాదు. ఏదైనా ఇబ్బందులు అన్నప్పుడు వాడుకుంటా తప్ప అది వినండి. తీసుకోవడం లేదు. మీరేం అంటే చేస్తారంటే ఒక్క నిమిషం ఆ కృష్ణయ్య గారు నేను ఆ చెప్పేది వినండి. ఆ మీరు మంచిగా పుట్ట తేనె దొరికితే గనక వేరే వేరే తేనెలు కాదు. పుట్ట తేనె దొరకాలి మీకు. ఓకే. అది పతంజలి తేనె తెచ్చుకుంటాం అంతే. అది నాకు తెలీదు. పతంజలి తేనె మంచిదా కాదా అన్నది నేనెప్పుడు చూడలేదు. పుట్ట తేనె ఆ అంటే ఇప్పుడు అడవిలో తేనె ఆహ్, కలెక్ట్ చేసే వాళ్ళుంటారు. ఎవరు మన వీళ్ళు ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా! గిరిజనులు ఆ! సో వాళ్ళు మనకు ఒరిజినల్ తేనె అమ్మరు స్వామి, ఏదో కలిపి ఊర్ల ఆ! మీదకి వచ్చి అయితే అది అమ్ముకుంటుంటారు. తీసుకోవద్దు. అది తీసుకోవద్దు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒకటుంది కదా మీకు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది తెలియదు నాకు ఉంది. మాత్రము. మీరొకసారి నేను పంపిస్తా అడ్రెస్ ఎక్కడ దొరుకుతుందో. వాళ్ళు మంచి తేనె ఆ అమ్మాలి. ఎందుకంటే గవర్నమెంట్‌దది. వాళ్ళు మంచి తేనె కలెక్ట్ చేసి అమ్ముతారు. అలానే ఆ శ్రీశైలంలో కూడా వీళ్ళు వీళ్ళు కొంతమంది కల్తీ తేనె అమ్ముతారు. కానీ పుట్ట తేనె ఎక్కడ దొరుకుతుందని కనుక్కొని మీరు ఆ శ్రేష్టమైన తేనె తెప్పించుకొని మీరు న అది తీసుకుంటే తేనె 2 చెంచాలు పొద్దున్నే ఉదయం తీసుకుంటే కొద్దిగా శక్తివంతంగా ఉంటారు మీరు. ఓకే. ఆహా అలా మీరు ఆ మీరు సాలిడ్ ఘన ఆ. పదార్థాల్ని తినటం ఆపాలి. ఎందుకంటే మీకు అరుగుతలేదు. అరుగుతది స్వామి, ఏదైనా అరుగుతుంది, హ్మ్. బయటికి వచ్చేది రాదు. అదే అది నాకు ప్రాబ్లం. అరగట్లేదంటే ఉద్దేశ్యం ఏంటంటే, అరిగింది బయటికి వస్తేనే అరిగినట్టు లెక్క. ఆ అది బయటికి రాదంతే. అంటే అదే. ఏదైనా ఇప్పుడు వేరుశెనక్కాయలు లాంటి పదార్థం తిన్నాననుకో, హ్మ్. వెంటనే అది పట్టు నిలబడిపోతాది ఇంక. అదే అంటున్నా. అందుకని అట్లా మనము నేనేమంటున్నానంటే, మీరు ఆ సాలిడ్స్ ఘన పదార్థాలు ఆపాలి. అయితే దీనికి ఆ ఈ విరోచనం ఇట్లా అవ్వడానికి సాఫీగా అవ్వడానికి ఒక ఆసనాలు, ఒక పర్టిక్యులర్ మెథడాలజీ ఉంది. అంటే నేను దాన్ని ఆహ్, ఒ ఒ ఒక చోట ఒక ఆసనాలు ప్రాక్టికల్‌గా నే నేర్పిస్తున్న వ్యక్తి దగ్గర నుంచి నేను చూసా నేనది. ఆ ఉప్పు నీరు తాగి ఒక పర్టిక్యులర్ ఆసనాలున్నాయి. 10 స్టెప్స్ ఆసనాలున్నాయి. అవ్ అవి శంఖ చెయ్యాలి. ప్రత్యాలు ఆసనాలంటారులే. సో, అది మీరు చేసారా? చేశాను ఒకసారి. ఆ! దాని వల్ల కూడా పూర్తి కాలే. అయితే అది తేడా ఎందుకంటే ఏదో ఉంది. నీళ్ళు వస్తాయి గానీ, ఆ! అది పూర్తిగా మళ్ళా మిగిలింటే, మళ్ళా మధ్యాహ్నంగా మళ్ళా గూడా వచ్చి ఎనిమా జేసుకున్నా. అదే నేనేమంటున్నా అంటే మీరు ఎనిమా చేసుకోవడం అలవాటు చేశారు శరీరానికి. అందుకని మీరేం ఇంగ చేయాలంటే అలవాటు ఇప్పుడు ఉండండి కృష్ణయ్య గారు ఉండండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆ! వినండి. మీరు ఆ! ఇప్పుడు నేను చెప్పినట్టుగా పళ్ళ రసాల మీదనే పళ్ళు తింటూ పీచు పదార్థం ఉండే పళ్ళు. అంటే ఇప్పుడు క్యారెట్ ఉంది గదా! క్యారెట్ అన్నది కూర. కానీ క్యారెట్‌ని అవును. శుభ్రంగా కడుక్కొని దాన్ని తినడం ఆ! అది సాలిడ్. అది బాగా పనికొస్తుంది. అలానే ఆ! మీకు ఎప్పుడన్నా క్యారెట్‌తో ట్రై చేశారా? క్యారెట్‌తో ట్రై జేసినాను. మొలకలు తిని ట్రై జేసినాను. మొలకలు తినొద్దు. అవన్నీ చిన్నప్పుడు మొలకలు అవన్నీ తినకూడదు. చిన్నప్పుడల్లా హ్మ్. ట్రై జేసి కడుపు నొప్పి లేసి ఆస్పత్రిలకు పోయి దొర్లాడి సచ్చినాను. ఇంగ పచ్చి ఆహారం అంటే నాకు పడదు. అదే. ఉడికినదే మెత్తగా వండుకొని ఈ రకంగానే అలవాటు చేసుకున్నాక కొంత కడుపు నొప్పి బాధ తగ్గింది గానీ, ఇది బయటికొచ్చేది మాత్రము మామూలే. దాని పని దానికి. అయినా నేను దాని గురించి ఏం బాధపడలే. అలవాటయిపోయింది. ఇంతేలే ఈ బతుకనుకున్నా. కానీ లేదు ఈ లేదు. మధ్యన కృష్ణయ్య గారు ఒక్క కేవలము నిమిషం. కొంచెం ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. మీరు ఆ! ఏం తింటున్నారు? ఏం చేస్తున్నారో నాకు తెలీదు. కానీ క్యారెట్ జ్యూస్ గాని లేదా ఏదో దొరికితే క్యాబేజీ, క్యారెట్ ఇలాంటివి కడుపుని సాఫ్ చేసే ఉంటాయి. కానీ మీకు అది కూడా అవ్వట్లేదు అంటున్నారు గాబట్టి, కేవలం ఆ! జ్యూస్ మీదే ఉండటం మంచిది. పండ్లు జ్యూస్ ఇప్పుడు కమలా పండు గాని, యాపిల్ పండు గాని, లేకపోతే జామ పండు గాని, ఏవైతే మీకు అరుగుతాయో అంటే రసాలు ఏవైతే పడతాయో అలా జ్యూస్ మీద ఉండటం మూలంగా మీరు ఎంత కావాలంటే అంత జ్యూస్ తీసుకోండి. కానీ మీరు మటుకు జ్యూసుల మీద ఉండటంతోనే మీకు కడుపు సాఫ్ అవుతుంది. ఇది తప్పదు. ఉసురు అంటే ఒక పూట పొద్దనిని కొంచెం అలవాటు చేయొచ్చు గానీ, ఘన పదార్థం స్టాప్ జేసి ఉండలేను స్వామి. అది అది ఉండగలిగే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఆ! ఉండలేరు అంటే ఇంకొకరికి ఉండలేను.
అసలు కేవలం ఏది తరంగాని పక్షంగా ఒక రోగిష్టిలాగా అయిపోతా అంతే. ఓకే. ఇప్పుడు దానికి ఎప్పుడైనా ఒకసారి బాగా లేకుంటే నిమ్మరసము తేనె ఒక రోజు అంతా మొత్తం ఉపవాసం ఉంటా, నిమ్మరసం తేనె తీసుకుంటా అలా ఉండాల్సిన అవసరం లేదు. నిమ్మరసం అసలు వాడకండి మీరు. నేనేమంటున్నా అంటే మీకు తేనె శక్తి కోసం తీసుకోవాలి. మీకు ఎప్పుడైతే నీరసం అనిపిస్తుందో ఒక స్పూనో, 2 స్పూన్‌లో, 3 స్పూన్‌లో తేనె తినటమే. మంచి తేనె కావాలి. ఇప్పుడు వీళ్ళిచ్చే చక్కెర నీళ్లు గాదు. తేనె మంచిది కావాలి. అది ఎక్కడి నుంచైనా పట్టుకోండి. అది కష్టపడి పట్టాలి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మంచి తేనె అమ్ముతారు. సో, ఆ తేనె తినటం మంచిది అని నా ఉద్దేశ్యము. తర్వాత అది మనకి ఎక్కడ ఆన్లైన్ లో దొరుకుతుందా స్వామి? ఆన్‌లైన్‌లో నాకు తెలీదండి. నాకు భారతదేశంలో ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలీదు. అమెరికాలో కూడా మంచి తేనె దొరకదు. అమెరికాలో కూడా వాళ్ళు పూలు, పళ్ళలోంచి తీసిన రసాన్ని తీసి తేనెలాగా తయారు చేసి మనకిస్తారు. అంతేగాని తేనెటీగ పెట్టిన పుట్ట తేనె మనకు దొరకదు. కొన్ని చోట్ల దొరుకుతుందంటారు. నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా ప్రయత్నం చేయండి. అది మీకు శక్తినిస్తుంది. పళ్ళ రసాలు తీసుకోవాలి. తర్వాత ఒక ఆసనం చెప్తాను. ఆ ఆసనం అయితే నేను చెప్పిన వాళ్ళందరికీ పనిచేసింది. మీకు కూడా పనిచేస్తుందేమో చూద్దాము. అదేంటంటే మీరు మంచిగా చాప మీద మంచి దుప్పటి లాంటిది వేసుకొని పడుకోండి. బోర్లా పడుకోండి. ఓకేనా? బోర్లా పడుకొని 2 చేతులు వెనక్కి పెట్టాలి. పెట్టి 2 చేతుల్ని పట్టుకోవాలి. ఒకదాన్నొకటి పట్టుకోవాలి. పట్టుకొని మీరు గాలి పీలుస్తూ తల పైకి లేపాలి, కాళ్ళు పైకి లేపాలి. లేపి తర్వాత అటు ఇటు దొర్లాలనమాట. అట్లానే గాలి బిగించి పట్టుకొని దొర్లాలి. ఎడమ వైపుకి దొర్లి, మళ్ళీ మధ్యలోకొచ్చి, మళ్ళీ కుడి వైపుకి దొర్లి, మళ్ళీ మధ్యలోకొచ్చి, మళ్ళీ ఎడమ వైపు దొర్లాలి. ఇలా చేయటం వల్ల మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత పొట్టలో జీర్ణం అవ్వడం, అంటే ఆ పేగుల్లో ఉన్న మలం బయటికి రావడం సులభం అవుతుంది. అప్పుడు ఆ గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి పోతాయి. దీనికి మంచి ఆసనం ఇది. తిరుగులేని ఆసనం. అంటే ఇప్పుడు నేను పోయిన తర్వాత కాదు స్వామి, పోయి వచ్చిన తర్వాత ఎనిమా చేసుకున్న తర్వాత చేయాలి కదా? మీరు ఎప్పుడన్నా పొద్దున్న ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయటం శ్రేష్టం. ఖాళీ కడుపు కావాలంటే ఎనిమా చేసుకుంటేనే ఖాళీ కడుపు చేసుకోక్కర్లేదు. మీరు టాయిలెట్‌కి ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు హాయిగా పొద్దున్న లేచి రాలేదనుకోండి, రాలేదు అనుకోండి. అనుకోని శుభ్రంగా స్నానం అది చేసి మీరు ఓంకారం చెప్పుకున్న తర్వాత మీరు ఆసనాలు వేయండి. అంటే అది రాకపోయినా పర్వాలేదా? ఏం పర్వాలేదు. మీరు రాలేదని మీరెందుకు చింత చేస్తారు? వచ్చేదుంటే అదే బయటకొస్తది. మీరు కంగారు పడకండి. అది రాదనే స్వామి. అదే మీరు రాదు అన్న దృష్టి మీ మైండ్ నుంచి తీసేయండి. తీసేసి మీరు ఇట్లా దొరలండి. తర్వాత ఫీలింగ్ మీరు ఫీలింగ్ ఉంటుంది. మీకు ఫీలింగ్ ఉంటుంది. మరి రానప్పుడు ఫీలింగ్‌తో ఏం చేసుకుంటాం చెప్పండి? అదే దాన్ని నేను చెప్తా వినండి. ఒక కుర్రవాడు ఉన్నాడు. 20 ఏళ్ళ కుర్రవాడు, 25 ఏళ్ళ కుర్రవాడు ఉన్నాడు. నాకు తర్వాత హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఫీలింగ్ ఉంది. ఫీలింగ్‌తో అమ్మాయి వచ్చేస్తదా? రాదు కదా! కాబట్టి మీకు కూడా మీ ఫీలింగ్ ఉంటే సరిపోదు. అది అరిగి బయటికి రావాలి. మీకు రావట్లేదు, 30 ఏళ్ల నుంచి రావట్లేదు అట్లని చెప్తున్నారు కదా! కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ఆసనాన్ని శుభ్రంగా వేయండి. ఆసనం తాలూకు వివరాలు నేను మళ్ళీ పంపిస్తా చిన్న వీడియోలో మీకు. సరేనా? అది. తర్వాత ఏమండి? ఆసనం పేరు నేను చెప్తాను. అదే నేను మీకు పంపిస్తాను. డీటెయిల్స్ వీడియో రూపంలో పంపిస్తాను. సరేనా? పంపిస్తాను. మీరు అది చూసి మీరు చెయ్యండి. సరేనా? సరేలే స్వామి. అది చెయ్యాలి ఒకటి. ఇంకోటి ఫస్ట్ చెప్పండి. ప్రథమంలో చేస్తా ఉంటే కొన్ని ఆసనాలు అవి చేస్తా ఉన్నా కూడా ఇది పెరిగిపోతానే ఉంది కేసు. అట్లనే అన్ని మానేసి ప్రథమంలో ఒక 10 ఆసనాలు 12 ఆసనాల దాకా చేస్తా ఉంటే ఉత్తాన పాదాసనము అది ఏదో 2, 3, 4, 5 మార్కులు చేస్తా ఉంటే అప్పుడేమో ప్రథమంలో
ఆమె ఏం చేసే గుణం ఏమో ఇవ్వదు స్వామి. ఊరికే ప్రస్తుతం మందులు ఇచ్చినా కూడా ఒక్కోసారి గుణం ఇచ్చేట్లే ఉంటుంది. ఒక 2-3 రోజులు బాగా పనికొచ్చిందిలే అనుకుంటా మళ్ళా అది వెనక్కి పోతాది. కృష్ణయ్య గారు మీరు ఇవన్నీ అట్లా చెప్పారు. మీరు మందులు వాడాను, డాక్టర్ల దగ్గరికెళ్ళాను, అయినా ఏం అవ్వలేదు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఇంకొకటేంటంటే ఆ! మీరు చింత చెయ్యకండి. మొదట చింత వదలండి. మీరు చేయవలసిన పనేంటంటే ఆ! చక్కగా ఉదయం లేచి శుభ్రంగా స్నానాదులు చేసుకొని విరోచనం అయితే అయ్యింది లేతే లేదు. ఎనిమా పక్కన పెట్టండి. తర్వాత మధ్యాహ్నం అన్నా చేసుకోవచ్చు ఎనిమా. సో, దాన్ని పక్కన పెట్టి మీరు ఆ! వచ్చి శుభ్రంగా ఆ! పరమాత్మని తలుచుకొని సంధ్యావందనం చేసుకొని ఆసనాలు వేసుకోండి. ఈ ఆసనాల్లో మీరు ప్రాణాయామం ఆ! చేస్తున్నారు కానీ మహర్షి దయానంద సరస్వతి చెప్పినట్టు ప్రాణాయామం చేస్తున్నారా? ప్రాణాయామం అది సరిగ్గా మనకు అది బిగబట్టి ఇంతసేపు లోపల పెట్టి మళ్ళా వదిలేది కదా! హ్మ్. అది ఎప్పుడైనా 3 సార్లు చేస్తా. అంతకు మించి ఎక్కువ చేయను. ఏదో చెప్పండి. ఒక ముక్కుతో అది అనులోమ, విలోమ అనేది ఎప్పుడన్నా చేస్తాంట. ఈ ఓంకారమే కొంచెం ఎక్కువ చేస్తాంట. ఇదే అదే. హ్మ్. ఉట్టి ఓమే ఇంతసేపు మనము సాగదీసేంత ఊపిరినంత వరకు అట్లా చేసుకుంటా కొంతసేపు. హ్మ్. ఇంగ అంతే తప్ప పెద్దగా అది శరీరం సహకరించకపోతే సరిగ్గా ఇది మ దిగుళ్ళు, ఈ ఫీలింగు ఇది రాలేదే అనేటటువంటిది ఏయన్నా పనులున్నా గూడక దాని మీంది గూడక బుద్ధి పోదు. అది ఎత్తిపోతాది. అదే. నేను ఇట్లా అందుకే ఎన్ని ఏమంటున్నానంటే, మహర్షి దయానంద ఆ! సరస్వతి చెప్పినట్టుగా ప్రాణాయామం చేయాలండి. మహర్షి గారు చెప్పిన ఆ! విధంగా ప్రాణాయామం చేయాలి. అలానే నేను ఆ! చెప్పిన ఆసనం ఏదైతే ఉందో దాన్ని భుజంగాసనం అంటారు. ఆ భుజంగాసనాన్ని మీరు చేయాలి. ఆ! ఓకే. సో, ఆ! ఇది ఆ! ఇంకోటేంటంటే, మీరు ఎక్కువ చేస్తే ఎక్కువవుతుందని కాకుండా, ఒక సిస్టమాటిక్‌గా పొద్దున పూట చేయాలిది. ఓకేనా? ఆ! తర్వాత ఇది ఆ! మీరు సూర్యోదయంలో సూర్యుడికి ఎదురుగుండా వీలైతే సూర్యరశ్మి పడేటట్టుగా ఉదయమే మీకు ఆ! సూర్యోదయం కంటే అరగంట ముందు నుంచి అక్కడ చేస్తూ ఉంటే మీకు మీరు ధ్యానం చేసుకొని ఆ! మీరు ప్రాణాయామం చేస్తూ మీరు ఓంకారాన్ని మనసులో అనుకోండి. ఆ సూర్యరశ్మి మాకు దొరకదు స్వామి. హ్మ్. అంతా చెట్లు ఇక్కడ ఎత్తు ఎత్తు మాడీలుంటాయి. మనకు అడ్డం వస్తాయి. ఇంగ నాకు కావలసినటువంటి ప్లేసు ఇక్కడ లేదు. ఎక్కడికైనా ఇంట్లోకి అట్లా పోవాలంటే కొంత దూరం నడిచి పోవాలా. హ్మ్. అయి కొన్ని ఇబ్బందులుంటాయి మనకు మీరు అనేది ఇంట్లోనే ఉన్న నడిచిపోవాల్సొస్తే కాడికి కృష్ణయ్య గారు నడిచి వెళ్ళాల్సొస్తే నడిచి వెళ్ళండి. మీరు ఆ ప్లేస్ ఏదో మంచి సుందరమైన ప్లేస్ చూసుకోండి. కొద్దిగా న న న జలం ఉన్న చోట నది ఒడ్డునైతే ఇంకా బావుంటుంది. మీకు నది దగ్గరుందో లేదో నాకు ఆ! తెలీదు. హ్మ్. సరే. నది ఆ! ఆ! దగ్గరంటే కొంచెము దూరం ఆ! ఒక మైలున్నర అట్లా ఆ! ఉంటాది. అదే. ఆ! కానీ మనకు అక్కడికి గూడక ఏం పోవాలంటే అలవాట్లు ఎప్పుడు అట్లా పోయే అలవాట్లు పెట్టుకోలే. తిరిగేది తెల్లవారు లేచాంచి మగ్గం ఈ నేసుకుంటానే బతికినాము. ఆ! చీకట్లో నుంచి లేసి ఇగ వేరే అలవాట్లు ఏవి మనకు కాలే. కృష్ణయ్య గారు కరెక్ట్ చెప్పారు సై మీరు. నేను మిమ్మల్ని బలవంతం చేసి అట్లా వెళ్ళమని చెప్పట్లేదు. వీలైతే అని చెప్పాను. ఒకవేళ మీకు ఒక సైకిలో ఏదైనా ఆ! ఉంటే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడికి. లేదు ఏదైనా మీకు వాహనం ఉంటే వాహనంలో ఆ! అక్కడికెళ్ళొచ్చు. అది చేయొచ్చు మీరు. వాహనం ఏమి లేదు. సైకిల్ ఏమో ఉంది గానీ, హ్మ్. సైకిల్ పోవడానికి ఏట్లోకి పోవడానికి సరిగ్గా లేవు. కొంత దూరం నడిసి మళ్ళా ఎత్తి పెట్టుకోవాలా. ఓకే. సరే అట్లా అయితే. ఉండాలి నాకర్థమైంది. కాబట్టి, అయితే ఆ మీరు అది ఇసుకలో వెళ్లి ఆ! అక్కడ అక్కడ ఇసుకలో వెళ్లి ఆసనాలు చెప్పండి. ఇసుకలో వెళ్లి అక్కడ పోయి కూర్చొని, పడుకొని ఆసనాలు చేసే సౌకర్యం గూడా లేదు. హ్మ్. పైగా ఏదేదో నాకు ఏందో మనస్సు జీవితం మీద విరక్తి అయిపోయింది స్వామి. హ్మ్. విరక్తి అయిపోయింది. ఏందో ఈ బతుకు అని అర్థం కాదు. కాకపోతే ఒకటి ఈ మధ్యలో ఒకటొచ్చింది ఏమిటంటే, మీ యొక్క ప్రసంగాలు విన్న తరువాత వేదాలు నేర్చుకోవాలి. అటువంటి విద్య కావాలి. అది మనకు రాదు. అంతకుముందు వేరే విధంగా ఉండే. పాటల మీద ఎక్కువగా సంగీతం రావాలా, గాయకులు కావాలా అని అటువంటినిగా ఉండే బాగా వింటా ఉంటి, మీ ప్రసంగాలు విన్న తర్వాత ఆ పాటలు కూడా సరిగ్గా పక్కన పారేశాను. ఇది రాదు, ఈ బతుకు ఇది బాగ్గాదు, ఇది ఇంతే పో అనుకుండేది, తిట్టుకునేది, ఊరికే ఉండేది స్వామి. నేను పగలబడి మాట్లాడతా. మీరు ఏమనుకుంటారో నాకు ఉన్న విషయము అదే. చెప్తాండా స్వామి.
అదే కృష్ణయ్య అది గారు, అది కాబట్టి ఇప్పుడు ఏది ఇప్పుడు ఒక పని చేయండి. సాధించలేదు. ఒక్క నిమిషం. మీరు ఆ, ఏమి చింత ఆ, చేయండి. మొట్టమొదట మీ చింత పక్కన పెట్టండి. ఓకేనా? ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా ఉమ్, వినండి. నేను చెప్పేది వినండి ఇప్పుడు. ఆ, అదేంటంటే మీరు నేను చెప్పినట్టుగా ఒక ఆసనం ఒకటి చెప్తాను. అలానే మీరు ఆ. వజ్రాసనంలో కూర్చొని మీరు కాసేపు నీళ్ళవి తాగితే మీకు కడుపులో హ్యాపీగా అనిపిస్తుందా? మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వజ్రాసనం విడిచిపెట్టే స్వామి. అంతకుముందు ఎప్పుడైనా చేస్తా ఉన్నా, ఆహా! మోకాళ్ళ నొప్పులు వచ్చాంచి వజ్రాసనం విడిచిపెట్టాను. అంటే ఇంకా మీకు దానికి ఆ! ఇక ఏం చేసలేనికి లేదు. కాకపోతే నీళ్లు తాగుతా, మళ్ళా కొంచెం నీళ్లు తాగడము, ఇట్లా 2 మూటలు కొంతవరకు రావచ్చునో ఏమో. కానీ ఆ మొగదాల కొంచెం ఎంత బాగా వచ్చినా కూడా ఇరుక్కుంటుంది. ఏమి ఇరుక్కుంటుంది అంటే, ఆ రావలసిన శేషం అనేటువంటిది కొంచెము చీములాగా అది గట్టి పడిపోతుంది. అది మాత్రం బయటికి రాదు, నాకు అంటే అనిపిస్తుంది. లోపల మీకు కానీ చీమొచ్చింది అంటే ఆ లోపల ఏదో మీకు పుండు ఉందని అర్థం అన్నమాట. అని ఆయనకు అర్థం కదా. మరి కొలనోస్కోపీకి చేపించి ఆ డాక్టర్ ఏం లేదు పో అన్నాడు. ఎవడో మరి నాకు తెలీదు. తర్వాత చీమొస్తున్నప్పుడు లేదు అని అనటం అన్నది అది నాకు తెలీదు. మరి ఆ డాక్టర్ ఎవరో నాకెవరు చెప్తున్నారో తెలీదు కానీ ఇది అదే అదే మీకు కర్నూలులో చేపించినాను. బాగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అది. ఏమి లేదు పో అన్నాడు. ఏదో మాత్రలు రాపించాను, నాకు అది బాగాల. ఒకటి ఈ యాంటీబయాటిక్ ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఏదైనా అప్పుడు వాడుకుంటే అప్పుడు కొంచెం మంచిగా వస్తుంది. హ్మ్. అయితే నిరంతరం యాంటీబయాటిక్ వాడుకోలేం కదా, అందు కాబట్టి అది రాదు. కాబట్టి నాకు లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనే నాకు లెక్క. అదే దానికే నేను చెప్తున్నది కాకపోతే ఆ ఏంటంటే డాక్టర్లు ఏం చెప్పరు. ఆ, ఆ, అదే మీరు డాక్టర్ల సంగతి నాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాము. మీరు ఆల్రెడీ మెడిసిన్‌లు ఆ, తీసుకున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్లారు. చెక్ చేయించుకుని అన్నీ అయింది కాబట్టి, మనం ఒక ప్రయత్నం ఇలా చేద్దాం. ఆ, మీకు భుజంగాసనం నేను ఆ, పంపిస్తాను. ఎలా చేయాలి ఏంటని. అది చెయ్యండి. ఆ, భుజంగాసనం మీకు తేలిగ్గానే ఆ, చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. చేసుకొని ఆ తర్వాత ఆ. మీరు ఆహ్, ఆహ్, భుజంగాసనం చేస్తాను స్వామి. ఇంతకు సర్పాసనము, భుజంగాసనము హ్మ్. ఇవన్నీ కూడా మంత్ర సత్యనారాయణ బుక్ తెచ్చుకొని కొన్నాళ్ళు చేస్తా ఉన్నాను. హ్మ్. అయితే ఉండే కొద్దీ మనకు 30 ఏళ్ల ముంచే సాఫీగా అట్టే జరగడంలే. ఉండే అదే కొద్దీ మీరు అది ముదిరిపోతా ఉన్నట్లే ఉంది. అదే కృష్ణయ్య గారు నేను అది విన్నాను. కృష్ణయ్య గారు మీరు నేను చెప్పేది కూడా వినండి. మీరిప్పుడు అవన్నీ ప్రయత్నం ఆ చేశారు, కాలేదని చెప్పారు. ఆ పక్కన పడేసేయండి అవన్నీ. ఓకేనా? పక్కన పడేసా. ఆ! అంతే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అది చెయ్యండి. మనము ఇది చేసి ఒక ఆ 6 నెలలు, సంవత్సర కాలం పాటు దీన్ని చూసి ఎలా ఉంది ప్రయత్నం చూద్దాం. సరేనా? ఆ నేను మీకు సరే. ఆసనము, తర్వాత ప్రాణాయామం విధి 2 కూడా చెప్తాను. అలా మెల్లగా ప్రయత్నం ఆ చేయండి. తొందరపడకండి. ప్రత్యేకించి నేను ఆ చెప్పదలుచుకుందేంటంటే, మీరు విరోచనం కాలేదు అన్నది మర్చిపోండి. వస్తే వెళ్తా లేతే లేదు అనుకోండి. అది ఉండనియదు అట్లా. మళ్ళా అది నాకు ఇరుక్కున్నట్టు అట్లనే నాకు గీలి పెడుతుంది, అదే పెడుతుంది. ఇంకా అందుకనే నువ్వు నేను పోతే అందుకనే మీకు చెప్తాను. సాలిడ్. మీరు ఘన పదార్థం తినొద్దు. కేవలము జ్యూసులు, పండ్లు ఆ తినండి. తినేటప్పుడు కూడా పళ్ళతో నమిలి, నమిలి, నమిలి ఎంతసేపు నమలాలంటే, ఎంత వీలైతే అంతసేపు నమలాలి ఒక పదార్థాన్ని. ఆ దాని ఈ మూలంగానే ప్రయత్నాలు అరుగుదల ఎక్కువ. చెయ్యాలి. ఆ! ఆ అవులేండి. ఆ ఆ! మీరు ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు ప్రయత్నం అయితే ఇది చేయాలి. మీరు నేను చెప్పినట్టుగా ఆ చాలా మెత్తగా ఉండే పదార్థాలని ఇప్పుడు అన్నం గూడా ఒకవేళ అన్నం తినాలనిపిచ్చింది మీకు. అన్నాన్ని అదే మెత్తగా బాగా మెత్తగా చేసుకుంటా. పిసికి దానిలో మజ్జిగ లాంటిది మాత్రమే యేసుకొని తినాలి. మీరు వేరే ఆయిల్స్, గీల్స్ ఓహో. పడతలేవు మీకు. అది తెలుస్తూనే ఉంది మనకి. మీకు ఆయిల్ పదార్థాలు ఆ పడతలేవు మీకు. ఆ ఆయిల్ ఏ ఆయిల్ వాడుతున్నారో తెలీదు. అది ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్‌లో ఏ అవన్నీ ఆయిల్ వాడితే తక్కువే. పాడైపోతుంది. ఈ హ్మ్. మధ్యన అది నెయ్యే వాడుకుంటాండా. కొంచెము ఏ తిరువాతకో వాటికో వీటికో కూడా హ్మ్. ఆవు హ్మ్. నెయ్యే ఉంటది కాబట్టి ఇంట్లో అదే పతంజలి నెయ్యే అన్నిటికీ గురుక. అదే. వాళ్ళు అది ఇప్పుడు కొంచెం మీరు నమ్మకంగా పెట్టుకొని అదే వాడుకుంటాను. ఆ వాళ్ళేమంటున్నారంటే ఆ నెయ్యిని రాత్రి పూట కొద్దిగా బొడ్డులో వేసుకొని దాన్ని శుభ్రంగా అక్కడ చిన్నగా ఆ మసాజ్ చేసి పెట్టమంటున్నారు.
కొన్ని ఆయుర్వేదిక్ డాక్టర్లు. సో, కొద్దిగా నెయ్యి తీసుకొని బొడ్డుతో. బొడ్డులో వేసుకొని రాత్రి పడుకునే ముందు బొడ్డులో వేసుకొని కొద్దిగా కడుపు చుట్టూ, బొడ్డు చుట్టూ ఇట్లా మసాజ్ చేసేసి పడుకోమంటున్నారు. సో, పడుకుంటే పొద్దునకి కాస్త మంచిగా శక్తి వస్తుందంటున్నారు. అది ఎంతవరకు నిజమో నేనైతే చూడలేదు. మీరు అది కూడా చెప్తున్నారు. అది కూడా చేయండి. అవులేండి. హ్మ్. కానీ నేను చెప్పేది వినండి. మీకు చూస్తాను. భుజంగాసనం ఎలా వేయాలి, తర్వాత ప్రాణాయామం ఎలా చేయాలి 2 వీడియో పంపిస్తాను. అవి మీరు మాత్రమే చూసేందుకు. ఆ! అర్థమైందా అండి కృష్ణయ్య గారు? ఆ! ఓకే. ఆ! నేను పంపిస్తాను. ట్రై చేద్దాము. ఆ! మీరు చింత చేయకండి. ఫస్ట్ ఆ! చింత వదిలేసేయండి. అది పోలేదు స్వామి. మొదటి చిన్నప్పటి నుంచి అసమర్థునిగా తయారైపోయిన ఏ దానికి చింత, దిగులే. మీకు మీకు దిగులు తప్ప చెప్తాను. హ్మ్. రాదు. ఆ! కృష్ణయ్య గారు, మానసికంగా ఆ! కృష్ణయ్య గారు ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆ! మీరు ఆ! అసమర్థులు అన్న వాళ్ళు తప్పు. ఎవరంటున్నారో లేతే మీకు మీరే అనుకుంటే అది తప్పు. మీరు ఎంతో సమర్థత కలగవాళ్ళు కాబట్టి 69 దాకా వచ్చారు. ఓకే. మనం చాలా అనుకుంటా. మంది చాలా మంది అమెరికాకొచ్చి మంచి భోజనం చేస్తూ, మంచి ఉద్యోగాలు చేస్తూ 40 ఏళ్లకే టపా కట్టేసిన వాళ్ళు చాలా మందున్నారు. ఏంది 40కే బా గుండె నొప్పొచ్చి ఆ! పోయిన వాళ్ళున్నారు. అర్థమైందా? హ్మ్. తర్వాత మీరు చేసిన ఆ! పుణ్యకార్యము ఎక్కడికి వెళ్ళదు. అది ఖచ్చితంగా మీ ఖాతాలో పడిపోతుంది. మీకు మంచి జన్మ లభ్యం తథ్యం అది. ఆ! మీరు అసలు దాని గురించి చింత చేయకండి. మీరెప్పుడైతే అదే వేదాన్ని స్వామి. నమ్ముకొని ఇంగ ఏయైనా హ్మ్. ఆ! వేరేటియి ఉంటే చెప్పండి స్వామి, ముఖ్యమైనటివి ఏదన్నా. హ్మ్. ఆహ్, పలాని అధ్యాయమో ఏయన్నా ఉంటే సూక్తాలో కొన్ని అట్లా గూడా చేయడానికి ప్రయత్నం జేస్తాను అప్పుడప్పుడు. ఓకే. నాకు విషయం ఏంటంటే యజ్ఞం కృష్ణయ్య ఒకటే, గారు ఇగ దేవుడొకటే ఆయనే చూపిస్తారా? ఆ! ఆ! దానికి ఇప్పుడు దేవుడి ద్వారా మీరు డైరెక్ట్‌గా మీరు జ్ఞానం పొందదలుచుకుంటే ఓంకారంతో ధ్యానంలో కూర్చోవటము, దాన్ని ఆ! వీలైనంత సేపు చేయటం, ప్రాణాయామం ద్వారా చేయటం తొందరగా అవుతుందనమాట. ఓకే. ఈ ప్రయత్నం చేయండి. ఆ! ఇది ఒక సంవత్సర కాలం మనం ఆ! ప్రయత్నం చేద్దాము. దాంతో మీకు శక్తి పెరుగుతుంది. మీకు గూడా ఉన్న అస్వస్థత ఆ! పోతుంది. ఓకేనా? అదే ఆ ఓంకారం అనేది హ్మ్. అదే నిదానంగా గాలి ఊపిరి ఉన్నంత వరకు చిన్నగా చెప్పుకుంటూ కూకుండేది అంతవరకు పెట్టుకున్నా ఈ మధ్యన. హ్మ్. ఇంగా ఇది ఓంకారం కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఇట్లా చేస్తున్నా. యాహ్! మీరు చెప్తున్నారు, అది రాకోకుండా దానికైతే పెట్టుకోవక్కర్రి అంటున్నారు. ఇది అస్సలు చూస్తాం. మీరు మైండ్‌లో పెట్టుకోకండి. ఆ! దాన్ని తీసేయండి. అది వస్తే వస్తుంది లేతే లేదు. వచ్చినప్పుడు ఎళ్దాం. ఆ! ఎందుకంటున్నానంటే యోగులు, ఋషులు, మునులు ఒక్కొక్క మాటు వారం, 10 రోజులు గూడా వెళ్లరు. ఆ! ఎందుకంటే వాళ్ళు గాలి అన్ భోంచేస్తారు కాబట్టి వాళ్ళకేముంటుంది వెళ్ళడానికి. అవులే స్వామి. అలానే ఎందుకంటే నాకు అది లోపల చెడిపోతాంటుంది. ఇంకా మనకు ఎక్కువ చెరుపు చేస్తుంది. నాకు ఎక్కువ శరీరం చెడు చేసే దాన్ని బయటికి పంపించేస్తది. మీరేం కంగారు పడకండి. దాన్ని ఎట్లో ఒకట తీసి పారేసి దానికి పీడ పోతాదని అదే నేనేమంటే అది నాకు. కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ మీరు దాని గురించి చింత చేయకండి అంటున్నా. తీసే మార్గమే ఆలోచిస్తున్నాం మనం. ఓకే. మీరు ఆ! సాలిడ్స్ అంటే ఘన హ్మ్. పదార్థాలు తినటం ఆపండి. మంచిగా జ్యూసెస్ ఆ! తీసుకోండి. తేనె తీసుకోండి. తేనె శక్తొస్తుంది. దాంతో మీరు పని జేసుకుంటారు. ఈ జ్యూసెస్ తీసుకుంటే గనక అది శక్తినిస్తుంది. దానికి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. పండ్లు తినండి. మంచి పక్వమైన పళ్ళు గుర్తుపెట్టుకోండి. పక్వమైన పళ్ళు తినాలి. పక్వం చేసిన పళ్ళు కాదు. పక్వమైన పళ్ళు తినాలి. ఆ! అర్థమైందా? ఏం పండ్లు తినడానికి మనకి ఇక్కడ దొరికేది కేవలం అరటి పళ్ళు దొరుకుతాయి. హ్మ్. మిగతా పళ్ళు దొరకవు. ఇంక హ్మ్. క్యారెట్ అంటే దొరుకుతాయి. హ్మ్. ఇంక వేరేటి మనం టౌన్‌కెళ్ళి తెచ్చుకోలేము. కాబట్టి ఇక్కడ అంతవరకు పండ్ల గురించి హ్మ్. మీరు ఇంక వేరేటి దొరకవు. వారానికోసారి అన్నము వారానికోసారి ఆ! బత్తాయి పళ్ళు గానీ, కమలా పళ్ళు గానీ, యాపిల్ పళ్ళు గానీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి వారానికోసారి. ఆ! వాటితో అవి పాటు అరటి పళ్ళు నీరు తీసుకోండి. తాగినట్టే ఉంటాయి. ఏవండి? ఆ! ఆ! ఆ రసం తాగితే నీళ్లు తాగినట్లే ఉంటుంది. నాకు ఏమి తిన్నట్టు ఉండదు స్వామి. మరి అందుకని ఇప్పుడు అది దాంతోనే కరెక్ట్. దాన్నే మనం మన కంట్రోల్ చేసుకోవడం అంటామన్నమాట.
అవులేండి. ఆ! మన్ని మనము మన స్వాధ్యాయం అంటే ఏంటి? మన్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం జరం వచ్చిన పిల్లలకి ఏం చేస్తాము? ఏది పడితే అది తినిపిచ్చాం కదా! ఆవు అట్లానే ఇది తినిపించడం కూడా. అది రెండాళ్ళు. అది ఆ! అది ఈ అయితే జీవితాంతరం ఇట్లనే చేయాలంటే ఇంక ఏమి తినకుండా ఎందుకు ఈ బతుకు అని ఇంకా బతుకు మీద ఇది కలుగుతాది. ఇంకా మీకు బ్రతుకు మీద ఇప్పుడు మీరు ఉండేటువంటి కృష్ణయ్య గారు, బాధల్లోనే కృష్ణయ్య ఆ! గారు మీరు చెప్పేది ఆ! వింటల్లేదు. మీరు చెప్పేదే చెప్తున్నారు. నేను చెప్పేది ఒకసారి వినండి స్వామి. మీరు ఆ! ఈ విని పల్ చూస్తా స్వామి. ఆ! ఆ! నేనేమంటున్నా అంటే జీవితాంతం పళ్ళే తినాలా? ఇంక నేనేమి తినకూడదా? ఆ! అనేది పక్కన పడేసేయండి ఆ! ఫస్ట్. ఫస్ట్ నేను ఆ! నయం జేసుకోవాలి. నన్ను నేను నయం జేసుకోవాలనే ప్రయత్నంలో ఉండండి. ఆ! ఆ! నేను ఇప్పుడు శరీరం బావుంటే కదా! మనకి ఏదైనా అనుభవించడానికి ఉండేది. అంతే స్వామి. మరి కాకపోతే అందుకని ఈ ఒక్క నిమిషం ఆ! కృష్ణయ్య గారు. మీరు నేను చెప్పింది ఆ! చేయండి. ఆ! ఓకేనా? ప్రయత్నం చేస్తాను స్వామి. అది ప్రయత్నమే చేయండి. కాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు తినేసేయండి. ఓకేనా? ఆ! ప్రయత్నం చేస్తాను. చేయండి. నేను పంపిస్తాను. ఆ మీరింక దిగులు తర్వాత పెట్టుకోకండి. ఆ! మళ్ళీ మాట్లాడదాం. ఆ! సరేనా? ఆ! సరే స్వామి. ఒక విషయము మా కూతురు అది అప్లికేషన్ పెట్టినట్టు వెబ్‌సైట్‌లో యూనివర్సిటీకి తిరుగు ఏమి సమాధానం రాలేదు. అడగమంటుంది స్వామి. అవునా? మీ అమ్మాయి పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి. అవునా? ఎంటెక్ చేసింది. ఆ! హ్మ్. ఎంటెక్ చేసింది. హ్మ్. అది యోగా సర్టిఫికేట్ కూడా పోయి తిరుపతిలో చేసింది అది. హ్మ్. నేను చెప్పా నేర్చుకోమ్మా అదన్నా నువ్వు నేర్చుకోమ్మా నేను ఎట్లో గట్ట అంత నేర్చుకుంటా అని చెప్తా అంటే హ్మ్. పెట్టింది. అది ఏమైందో మళ్ళీ నాకు తెలియదు అడుగు నాయన అనిందిలే. సరేనండి. అయితే ఒక పని చేద్దాం. మీ అమ్మాయితో నేను మాట్లాడతాను. నేను మీకు ఆ! వచ్చే గురువారం నాడు నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. ఇట్లా ఆ! ఇట్లా జూమ్ కనెక్షన్‌కి రమ్మని జెప్పండి. సరేనా? ఆ! సరేలే స్వామి. ఆ ఓహ్! అమ్మాయిని నాకు ఈమెయిల్ రాయమనండి. రాయిస్తే నేను ఆ ఈమెయిల్‌కి సమాధానంగా నేను చెప్తాను. ఆ అమ్మాయికి చెప్పి ఎప్పుడు ఆ! కనెక్ట్ అవ్వాలో చెప్పి మాట్లాడి అసలు అప్లై ఎప్పుడు చేసింది? ఏంటని కనుక్కొని ఆ అమ్మాయికి నేను సమాధానం ఆ! చెప్తాను. సరే? ఆ! సరేలే స్వామి. ఓకే. ఓం ఓహ్! ఉంటాను నమస్తే కృష్ణయ్య గారు. స్వామి. ఏదో మీ యొక్క దర్శనం, మీతో మాట్లాడడం ఇది కూడా ఒక దేవుని అదృష్టంగా భావించుకుంటాండా లేదు స్వామి. లేదు కృష్ణయ్య గారు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ! మీరు మాటలు బంద్ జేసేయాలి ఫస్ట్. మీరు ఎవ్వరికీ ఏమి చెప్పకూడదు. మీరు ఆ! తినకూడదు. ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు. ఈ 2 విషయాలు మీరు ఆ! కంట్రోల్‌లో పెట్టుకుంటే అన్నీ కంట్రోల్‌లోకొస్తాయి. ఏది సాధించలేదు ఆ! అనే భ్రమలో ఉండకండి. మీరు చాలా సాధించారు. 69 సంవత్సరాలు జీవించడం పెద్ద సాధన ఫస్టు. ఇలాంటి పరిస్థితుల్లో కడుపులో హ్మ్. ఇంత ప్రాబ్లమ్ పెట్టుకొని కూడా మీరు చక్కగా జీవిస్తున్నారు. మీకు ఆశ ఉంది మంచిగా చేయాలని జెప్పి. కాబట్టి అది గొప్ప జీవితం. హ్మ్. మానవుడికి అలా ధర్మం అదే స్వామి. అన్నది గొప్ప జీవితము. మీరు మంచి జీవితం గడుపుతున్నారు. హోమాలు చేస్తున్నారు. తప్పకుండా పరమాత్మ మీకు మంచి జీవితం ఇస్తాడు. ఆ పుస్తకం గూడా పాటల పుస్తకం ఒకటి పంపియమంటారా స్వామి? నాకు అది పీడీఎఫ్ ఫైల్ పంపించండి. నాకు ఆ పీడీఎఫ్ ఫైల్‌ని పెట్టి పంపించండి. ఆ! మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను నా కృష్ణయ్య గారు ఒకటి రోంతా ఆ! ఆ! గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ! మీరేమని అనుకోవాలంటే మనసులో, నా జబ్బు ఆ! నయమైతేనే నేను పరమాత్ముడిని ఆ! నమ్మినట్టు. లేకపోతే లేదు. ఆ! అట్లా అనుకోకూడదంటారు సార్. కర్మఫలం తప్పదు అంటాడు దేవుడు. అదే ఎవరేమన్నా అసలు నాకు తెలవదండి అంత. నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ! నా ప్రయత్నానికి పరమాత్ముడు ఫలితం ఇవ్వాలి అని కోరుకోండి. అని కోరుకుంటాంట. వినండి. ఎప్పుడు పోతాయి స్వామి? వినండి. దాంతో పోవాలా? ఆ! వినండి. పాటల పుస్తకాలు, తర్వాత ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు పక్కన పెట్టండి. ఫస్ట్ నా ఆ! జబ్బుని నయం చేసుకున్న తర్వాత పాటలు పాడతా. ఆ! నాకేం చేయకుండా సరేలే నేనేం స్వామి. చేయాలన్నట్టు. నాకు మీకు దేవుడే ఏమైనా చెయ్యాలా దావ చూపాలా. ద ద దాని దో ద్వారా మీకు ప్ర దోవ చూపిచ్చాడు ఆల్రెడీ మీకు. పరమాత్ముడు మీకు దోవ చూపిచ్చాడు. మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఆ దోవలో పట్టుకొనెళ్ళాలి. ఆ! ఇప్పుడు సన్యాసి అంటే గోష్ కట్టుకొని తిరిగేవాడు. లేదు లేదు నేను ఆ! సూటు, బూటు యేసుకొని తిరుగుతానంటే సన్యాసి ఎందుకవుతాడు? కాడులే. అలానే మీరు కూడా సన్యసించండి అన్ని విషయాలు.
అన్ని విషయాలు ఈ ఆ, చెడు విషయాలన్నిటి ఏవైతే ఉన్నాయో ఊరికే తినేసేయాలి, తాగేసేయాలి, బయటికెళ్ళి తిరిగేసేయాలి, లేకపోతే అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు పరమాత్ముడు అనేవాడు ఉంటే గనక వేదాన్ని నేను ఇంతకాలం నమ్మి నేను హోమాలు చేసినప్పుడు నాలో ఉన్న జబ్బుని పోగొట్టాలి కాబట్టి నేను ఒక ప్రయత్నం చేస్తానిప్పుడు. నేను ఘన పదార్థాలు తీసుకోకుండా ద్రవ పదార్థాలతో ఉంటాను. నేను నా జిహ్వ చాపల్యాన్ని చంపేసుకుంటాను. నాలుకతో రుచిగా ఉమ్, తినేసేయాలని యావ ఆపేస్తాను అనుకోండి. అప్పుడు మీకు ఫలితం. ఆ, ఇది మటుకు తథ్యం. ఆ. సరేనా? నేను సరే స్వామి. ఆసనం పంపిస్తాను, ప్రాణాయామం చెప్తాను, విధి నేర్చుకోండి. అవి 2 కొద్ది కొద్ది మీ ఉమ్, వయస్సుకు తగ్గట్టుగా చేయండి. ఏది ఎక్కువ చేసి ఆ, అనవసరంగా శ్రమ పడిపోకండి. ఓకేనా? ఆ, ఆ. సరే. సరే ఉంటా స్వామి. మరి. ఆ.